ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొత్తానికి రానమ్మా, పెళ్లి నీకు తగ్గట్టుగానే సాంప్రదాయంగానే ఏర్పాట్లు చేశావు. లేకపోతే ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు చేస్తున్నారే? మన ఆచారాలు సాంప్రదాయాలు మర్చిపోతే ఎలా వదినా? విష్ణు, మీ చెల్లెల్ని కూడా నీతో పాటే అత్తారింటికి తీసుకెళ్తున్నావు. అలా కుదిరిందిలే పిన్ని. అన్నదమ్ములున్న ఉమ్మడి ఇంట్లో తోడికోడల మధ్య పోటీ ఉంటుంది. తోడికోడళ్ళు అక్కా చెల్లెళ్ళైతే పోటీ కాదు, ప్రేమ ఆప్యాయతలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కృష్ణ, ఏంటి అలా వచ్చేసావు? మంగళ స్నానాలకి రెడీగా ఉండు. ఇంకా రాధాగారు వాళ్ళు రాలేదు కదమ్మా. వాళ్ళు వచ్చేస్తారమ్మా. వెళ్ళు, ఈలోపు సిద్ధంగా ఉండాలిగా. మ్యారేజ్ అగ్రిమెంట్. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. ఏమండి, తీసుకోండి. కృష్ణ, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను. ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ? అక్క, నేనేం ఆలోచించట్లేదు. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందనే కదా. నువ్వెలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. విష్ణు, ఇలా రావే. వస్తాను. ఈ పెళ్లి మీద అమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. నేను అక్కకి తోడుగా ఆ ఇంటికి వెళితే అక్క జీవితం కూడా బాగుంటుందని మా అమ్మ అపనమ్మకం. అమ్మ నమ్మకాన్ని, అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలి. రాధాగారు చెప్పిన కండిషన్కి ఒప్పుకొనైనా తారాగారి నుంచి మా అక్కని కాపాడుకుంటాను. ఇదే నాకున్న ఏకైక మార్గం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.